హలో హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మరి బిగ్ బాస్ స్టార్ట్ అయింది. సీజన్ 9లో దానికి ఒక అగ్ని పరీక్ష అనే షో పెట్టి దాని నుంచి 45 మందిని సెలెక్ట్ చేసి దాని నుంచి ఒక 15 మందిని తీసుకొని వాళ్ళకి టాస్కులు పెట్టి బిగ్ బాస్ అనేది ఎలా ఉండబోతుంది, అక్కడికి వెళ్ళాక మీకు ఎలాంటి సిచ్యువేషన్లు ఫేస్ అవుతాయి, బట్ టాస్క్లో ఎలా ఆడాలి, ఎదుటి మనిషిని మనం ఎలా ఫేస్ చేసుకోవాలి అనే ఒక మొత్తం ముగ్గురు జడ్జిలు అబ్జిత్, బిందు మాధవి, నవదీప్, శ్రీముఖి వీళ్ళ నలుగురు కలిసి ఈ ఒక 15 మందికి ట్రైనింగ్ ఇచ్చి దానిలో ఒక 5 మందిని సెలెక్ట్ చేసింది బిగ్ బాస్. నిజంగా అంటే బిగ్ బాస్ ఎంచుకున్న విధానం మాత్రం చాలా బాగుంది. బట్ ఎక్కడో ఇప్పుడు మనకి చాలా ఇంకా డిసప్పాయింట్, అక్కడ ఉండే వాళ్ళలో ఇంకా వాళ్ళకన్నా కామన్ మ్యాన్స్ ఉన్నారు. బట్ వాళ్ళని సెలెక్ట్ చేసింటే ఇంకా బాగుండేది. బట్ ప్రస్తుతానికి మాత్రం ఓకే, పర్లేదు. వీళ్ళు మరి ఈ అగ్ని పరీక్షలో ఆడిన ఆటలు, బట్ ఇక్కడ ఉన్న ఫైరు ఆ బిగ్ బాస్లో ఉంటుందో లేదో మనకైతే తెలీదు. బట్ ఈ రోజు నుంచి మనం చూస్తే అర్థమవుతుంది. బట్ రణరంగమా మరి చదరంగమా అనేది తెలియదు. ఈపారి బిగ్ బాస్ 2 హౌసులతో స్టార్ట్ కాబోతుంది. మరి ఏం కథ అనేది మనకి ఇంకా ఎదురు చూడాలి. మనం ఎలా ఉండబోతుంది, ఒక సెలబ్రిటీ మధ్యలో ఒక కామన్ మ్యాన్ మధ్యలో పోటీ అనేది ఎలా ఉండబోతుంది అనేది నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. బట్ మనకి కామన్ మ్యాన్స్ నుంచి వెళ్ళిన 5 కంటెస్టెంట్స్ 99% ఈ 5 కంటెస్టెంట్లు బిగ్ బాస్లోకి వెళ్ళిపోయారు. అది 100%, దాంట్లో ఇంకా ఎలాంటి డౌట్స్ లేవు. అండ్ ఫస్ట్ది వచ్చేసి ప్రియా, సెకండ్ది వచ్చేసి శ్రీజ, థర్డ్ది కళ్యాణ్, ఫోర్త్ది హరీష్, ఫిఫ్త్ వచ్చేసి మనీష్. బట్ ఈ 5 కలిసి ఆ సెలబ్రిటీలను మరి ఎలా ఎదుర్కొంటారు మనం కూడా చాలా ఎదురు చూడాలి. ఎందుకంటే అగ్ని పరీక్ష అంత ఈజీగా ఉండదు బిగ్ బాస్ హౌస్ అనేది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ పారి మాత్రం ట్రోఫీ కామన్ మ్యాన్ నుంచే ఉండబోతుంది. బట్ పక్కా 90% నేను అనుకుంటున్నా ఈ పారి కొడితే మరి శ్రీజానే కొడుతుంది, లేదంటే ప్రియా, మరి ఇంకెవరైనా సెలబ్రిటీ నుంచి కొట్టవచ్చు. బట్ కామన్ మ్యాన్స్ నుంచి మాత్రం వీళ్ళిద్దరే కొట్టే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. బట్ బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందే నేను డైరెక్ట్ ట్రోఫీ కూడా చెప్తున్నా.